మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మిమ్మును దీవించునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమును విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కొంతకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనియడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున. నేను చదివినటువంటి వాక్య భాగంలో ఒక యజమాని తన పొలంలో విత్తనములను నాటారు. మంచి గోధుమల విత్తనములను నాటి ఉండగా పనివారు సేద్యము చేయుచున్నప్పుడు ఆ గోధుమ విత్తనాలతో పాటు గురుగింజలు అనగా గురుగులు కూడా వారికి కనిపించాయి. ఇది ఎరిగినటువంటి ఆ పనివారు దాసులు యజమాని వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు మంచి విత్తనాలు పొలంలో నాటారు, మేము కూడా చూసాం కదా, అయితే ఇప్పుడు అక్కడ గురుగులు వచ్చినాయి, మరి ఎలా వచ్చినాయి అంటారు అని అడిగితే, అప్పుడు యజమాని, ఇది శత్రువు చేసినటువంటి పని, గోధుమలను విత్తిన తర్వాత వాడు వచ్చి గురుగులను వాటి మధ్య విత్తి వెళ్ళిపోయాడు, ఇది శత్రువు చేసిన పని అని వారికి తెలియజెప్పినప్పుడు వారు అన్నారు, అయ్యా, ఆ గురుగులను మేము వెళ్ళి తీసివేయమంటారా అని అడిగినప్పుడు దాసులతో యజమాని చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వద్దు, మీరు ఇప్పుడు గురుగులను పెరికివేయటకు ప్రయత్నించే సమయంలో సందర్భంలో మంచి గోధుమలు కూడా పెరికివేయబడటకు అవకాశం ఉన్నది. మీరు పొరపాటున వాటిని కూడా పెళ్లగించేస్తారు, కాబట్టి కొంతకాలం వాటిని రెండు కలిసి ఎదగనియండి అని అంటున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మతో నింపబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెత్తే వారు మంచి గోధుమలు పరిశుద్ధతతో పవిత్రతతో వారి జీవితంలో కాపాడుకుంటూ ఆ దిశగా వారి జీవితంలో మలుచుకుంటూ దేవుడు తెలియచేసినటువంటి ఇరుకు మార్గంలో గమ్యములకు చేరిపోయేవారు మంచి గోధుమలు. లోకము నష్టముగా ఎంచుకొని కష్టమైన దేవుని మార్గంలో ఆయనను వెంబడించాలి అని అడుగు వేసిన వారు మంచి గోధుమలు. అయితే ఈ మంచి గోధుమలు ఎప్పుడు ఒక సమర్పణ కలిగి ఉంటాయి, ఒక ప్రతిష్టత కలిగి ఉంటాయి. నా యజమాని కొరకు నేను ఎదగాలి, నా యజమానికి నేను మంచి ఫలాలను ఇవ్వాలి, నా యజమానిని నేను తృప్తిపరచాలని ఒక సంకల్పంతో ఉంటాయి. అయితే గురుగులు పైకి కనిపిస్తున్నట్లుగా నేను కూడా నీ పొలంలో ఒక మొక్కనే, నేను కూడా నీ పొలంలో, నీ పనిలో, నీ ప్రయాసలో ఒక భాగమే అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని బట్టి యజమానికి ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎటువంటి తృప్తి ఉండదు, ఎటువంటి ఘనత, ఎటువంటి మహిమ కూడా ఉండనే ఉండదు. అయితే ఈ రెండింటి విషయాల్లో మనం గుర్తించినప్పుడు మనము గోధుమలుగా ఉండాలని పరిశుద్ధాత్మలు తేటగా సెలవిస్తున్నారు. ఒకవేళ గోధుమలుగా మనం ఉన్నప్పుడు మనము నీతిగా, నిజాయితీగా, కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, చూపులను, తలంపులను, ఆలోచనలు ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా యోసేపు వలె కష్టాల కొలిమిలో నడుస్తున్నప్పటికీ పవిత్రత కొరకు వాంఛ కలిగి జీవిస్తున్నప్పుడు ఈ గురుగులు ఏవైతే ఉన్నాయో పైకి మాత్రం వేషధారణగా, పైకి మాత్రము భక్తిగా, పైకి మాత్రము పవిత్రంగా, పైకి మాత్రము ఆత్మీయులుగా ముసుగు వేసిన భక్తితో ముందుకు కొనసాగుతూ ఉంటారు. వారు గురుగులు కాబట్టి అవి ఆకర్షణీయంగా ఉంటాయి, కాబట్టి మనుషులకి వారు నచ్చుతారు. అపవాది వారిని వినియోగించుకుంటాడు, అపవాది వారి త్రోవలను సరళం చేస్తాడు. పాపము కొరకు, ఒక ఇచ్ఛల కొరకు, వారి సుఖభోగాల కొరకు, వారికి కావలసిన ఈవులను సమకూర్చి పాపం వెంబడి అడుగు వేయటకు నరకానికి వెళ్ళేటువంటి త్రోవలో వాడి మార్గాన్ని సిద్ధపరుస్తాడు, సరళం చేస్తాడు కూడా. అయితే ఈ ఆత్మీయ దృష్టిలో ఈ విషయాన్ని గ్రహించినటువంటి గోధుమ గింజలు ఏవైతే ఉన్నాయో అవి గురుగులను చూచి వ్యసన పడుతూ ఉంటాయి, గురుగులను చూచి బాధపడుతూ ఉంటాయి, గురుగులను చూచి విసుగుతూ ఉంటాయి, గురుగులను చూచి ఇక ఈ భక్తి వ్యర్థము అనే నిరాశ నిస్పృహలో
దేవునికి దూరమయ్యేటువంటి ఆలోచనలను కలిగి ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఉపదేశాన్ని నేటి దినాన మన ముందుకు తీసుకొని వచ్చారు. ప్రభు కూడా ఈ యొక్క మర్మమును ఆనాడు శిష్యులకు తెలియజేసినటువంటి విధం మనం గమనించినట్లయితే ఎంతో ఆశ్చర్యం. ఇప్పటి వరకు మీరు విననటువంటి మర్మమును నేను మీకు బోధిస్తున్నాను అని, మీరు లోకం పుట్టినప్పటి నుండి తెలియనటువంటి, విననటువంటి, తెలియపరచబడినటువంటి విషయాలను నేను తెలియచేస్తున్నాను అని ఆ వాగ్దాన నెరవేర్పుతో దేవుడు చాలా విషయాలను శిష్యులకు బోధించాడు. ఆ బోధించినటువంటి అంశాలలో ఈ విషయం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. గురువులను చూచి మీరు ఆలోచించొద్దు, వారిని చూచి మీరు మత్సరపడద్దు. అందుకే వాక్యం రీతిగా సెలవిస్తుంది, పాపము చేయవారిని చూచి నీవు వ్యసన పడకుము, వారు చేయనటువంటి బలాత్కారంలో నీవు పాలిపావసులు కాకుము, వాడు చేస్తున్నటువంటి చేష్టలను నీవు చేయాలని యోచించుకుము అని పరిశుద్ధ లేఖనాల్లో మనం పలు వచనాలు మనం గమనిస్తాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గోధుమలుగానే ఉండాలి తప్ప గురుగులను చూచి వాటి వలే ఉండాలని ప్రయత్నం చేస్తే ఒకానొక రోజు రాబోతుంది. వారు లోక సంబంధంగా సంతోషంగా ఉన్నారు, భక్తి ఏమాత్రము చేయట్లేదు. వారు వేషధారణ కలిగి ఉన్నారు. వారు మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మందిరంలో ఒకలాగా, మందిరం వెలుపల ఒకలాగా, ఆత్మీయుల మధ్య ఒకలాగా, లోకస్తుల మధ్య ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. నేను కూడా ఆ విధంగానే జీవిస్తాను, నేను కూడా ఆ విధంగానే సంతోషంగా ఉంటాను, నేను కూడా వారి వలె లాభాలను గడిస్తాను, నేను కూడా వారి వలె అందరిని మోసం చేస్తాను, నాకు ఆ బ్రతికే ఆ జీవితమే బాగుంది అని అనుకున్నట్లయితే చాలా కఠినమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ఒకరోజు రాబోతుంది, గోధుమలను ఆయన కట్టి కొట్టలో చేర్చమని చెప్తాడు. ఈ గురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చుటకు అగ్నిలో వేయమని సెలవిస్తాడు. అందుకే ఈ విషయాన్ని మనం చూస్తాం. ఈ ఉపమానం యొక్క విషయం అంతటిని, భావం అంతటిని 37వ వచనం నుండి, అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోట కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి అని జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు ఆ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క భావాన్ని విశ్లేషించి వివరణగా వివరిస్తున్నటువంటి విషయాన్ని. కనుక ఈ గురుగులు లోక సంబంధులు, అపవాది చేత విత్తబడిన వారు, అబద్ధికులు, మోసముచ్చేవారు, దాంభికులు, గర్విష్ఠులు, అహంకారులు, స్వార్థప్రియులు, దుర్నీతిపరులు, సకలమైన పాపాలు వారిలోనే ఇమిడి ఉంటాయి. కోపిష్ఠులు, అనురాగ రహితులు, ప్రేమ రహితులు, సజ్జన ద్వేషులు, లోకంలో ఉన్న వాటిని వాంఛించి కోరుకొని వాటి కొరకు ప్రయాసపడేటువంటి వారు, ధనమే వారి యొక్క నివాసముగా, బంగారమే వారి యొక్క భోజ్యముగా, ఈ లోకమే వారి యొక్క నివాస స్థానముగా అనుకుని భ్రమసి వారు ఆ కోణంలో ఆ దిశగా వారు కూర్చుకుంటూ ఉంటారు, కూడబెట్టుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మను గుర్తు చేసినటువంటి అంశము, ఆ గురుగులు ఒకరోజు కాల్చబడ్డానికి అగ్ని గుండంలో వేయబడతాయి. దేవుని సంబంధులైనటువంటి గోధుమ గింజలు చక్కగా దేవుని రాజ్యములో చేర్చబడతారు. కనుక ఈ అంత్య దినాల్లో మనం ఇటువంటి గురుగుల యొక్క పరిస్థితులను గమనిస్తాం. వారికి ఏ ఆత్మీయ విలువలు ఉండవు, వారికి ఏ పరిశుద్ధతను గురించినటువంటి ఆలోచన ఉండదు, వారికి ఏ దేవుని దర్శనము పిలుపు ఉండదు, వారికి ఎటువంటి వాక్య జ్ఞానము ఉండదు, వారికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, ఇక్కడ వారికి సరైనటువంటి రక్షణే ఉండదు, వారికి సంఘ క్రమము తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలియవు, ఆజ్ఞలు అసలే తెలియవు. అయినప్పటికీ వారు ప్రపంచంలో గొప్పవారుగా, పేరుగాంచిన వారుగా, విలువగా ఎంచబడుతూ ఉంటారు. అయితే ఆ గురుగులను చూచి, ఆ మోసపు క్రియలు చేయువారిని చూచి మనం వాటి వెంబడి వెళ్ళకూడదు. వారు పాటలు రచిస్తారు, వారు వాక్య సందేశాన్ని అద్భుతంగా వివరిస్తున్నట్లుగా లోక సంబంధమైన విషయాలు
విషయాలను వర్ణిస్తూ ఉంటారు. జనులకు తృప్తినిచ్చేటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. వారికి తాత్కాలికమైనటువంటి ఉపశమనము కలుగు చేసేటువంటి ఉపదేశాలు చూస్తూ ఉంటారు. వారికి ఆకలి తెచ్చడానికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్న వారికి సేవలు చేస్తున్నట్టుగానే అనిపిస్తారు. వారు పాడుతుంటే ఎంతో మాధుర్యంగా అనిపిస్తూ ఉంటుంది. వారి మందిరం ఎంతో గంభీరంగాను, ఎంతో రమ్యముగా, ఎంతో గొప్పగాను అనిపిస్తుంది. వారి యొక్క వాలకం అంతా, వారి యొక్క భౌతిక రూపు అంతా ఎంతో గొప్పవారిగాను, హుందాగాను కనిపిస్తూ ఉంటుంది. అయితే గురుగులను మనం గుర్తించవలసిన వారమైనాము. ఈ అంత్య దినాలలో గురుగులు గోధుమల కంటే ఎక్కువగా విస్తరించి ఉన్నవి. ఆనాడైతే గోధుమలతో పాటు మధ్య మధ్యలో కొన్ని గురుగులు ఉన్నాయి ప్రభువా అని దాసులు చెప్తుంటే, ఈ అంత్య దినాలలో గోధుమలు తక్కువగాను, గురుగులు ఎక్కువగాను కనిపిస్తున్నవి. మీరు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కాలంలో గురుగులను అనుసరించక, గురుగులను గుర్తించి, గురుగుల యొద్ద నుండి దూరమయ్యి గోధుమల వలె మనం మార్చబడి పరలోక రాజ్యానికి చేర్చబడేటువంటి స్థిరమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని ఉపదేశాలకు అనుగుణంగా మన జీవితంలో ఆయనకు అర్పిస్తూ ఆ దిశగా మనం ముందుకు సాగిపోవడం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. తనలో వంచి కన్నులు మూసినట్లయితే ఇక్కడ కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. గోధుమలను గురించి, గురుగులను గురించి మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని బోధించండి. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మైట గోధుమల వరే మీ కొరకు ఫలించినట్టుగా సహాయం గురించి మీ రాజ్యానికి వాడుటకు కృప దయచి, మీకు వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలు తీర్చి మీరు రాకరాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.